ఇంకా ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ ముగ్గురు కాకుండా ఉన్నది ఎవరైనా ఉంటే ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారు ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి యాజ్ ద బ్రదర్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ దీస్ ఫిల్మ్స్. యూనో షర్మిల గారు ఉన్నా కూడా లేరు ఏది సినిమాలు. ఎందుకంటే ఆవిడ ఉన్నారు ఉండటానికి, లేరని ఎందుకన్నా అంటే నా ఉద్దేశంలో షర్మిల గారి కాంట్రిబ్యూషన్ జీరో జగన్ లైఫ్లో. ఎందుకంటే ఇందాక ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు షర్మిల గారు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు జగన్ గారికి యాక్సెస్ లేదు కాబట్టి వీళ్ళు ఆయన మెసేజ్ క్యారీ చేయడానికి మీటింగులు పెడితే దానికి జనాలు వచ్చారు. ఎందుకు వచ్చారు జనాలు? షర్మిల గారిలో జగన్ని చూసుకోవడానికి వచ్చారు, అంతేగాని షర్మిల గారి కోసం కాదు. యూనో దానికి ప్రూఫ్ ఏంటంటే ఆవిడ కొత్త పార్టీ పెట్టినప్పుడు ఎవరు రాలేదు కదా జగన్ లేకుండా. సో జగన్ లేకుండా షర్మిల గారికి మనుగడ లేదు, షర్మిల లేకపోయినా జగన్ సేమ్ అలాగే ఉంటారు అనేది నా నమ్మకం. దట్ ఈస్ వాట్ ఐ రిఫ్లెక్టెడ్. సో దీస్ ఆర్ ఎ ఫ్యూ మోర్ క్యారెక్టర్స్. ఇప్పుడు భారతి గారు కమింగ్ టు హర్, ఐ ఫెల్ట్ ఆవిడ ఉన్న పబ్లిక్ స్పీచెస్లో దాంట్లో ఉన్న ఒక ఎక్స్ట్రాడినరీ డిగ్నిటీ అది ఏదైతే ఉందో, నేను అది సాక్షి గారు షీ యూస్ టు రన్. సో ఒక అండ్ షీఈస్ ఆల్వేస్ వెరీ స్టాయిక్ అండ్ స్ట్రాంగ్. ఏ ఫోటోలో చూసినా ఎక్కడో, బట్ ఆబ్వియస్లీ ఐ నో దట్ హీ విల్ ట్రస్ట్ హర్ ద మోస్ట్ అనే దాంట్లో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నాకు అనిపించింది అది. సో ఈ సినిమా మొత్తం నేను నిజంగా నమ్మిన నిజాలు ఉన్నాయి దీంట్లో. ఆ నిజం మీరు నమ్ముతారా అనేది మీ ఇండివిజువల్స్కి ఉన్న ఒక ఒపీనియన్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఆల్రెడీ దీని మీద ఒక సెట్ ఒపీనియన్నో, లేకపోతే ఎవరో చెప్పటం వినటం చదవటం ఏదో ఉండొచ్చు. అది మీరు మెజర్ చేసుకుని you have to take a call on how much you can believe in this film. Thank you.